ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలేన్నాడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా, ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించేంతని చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది? నాకు కూడా మాట్లాడొచ్చు, కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. బేసికల్లీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదనేటువంటిదే నా భావన. ఇప్పుడు ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం, ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినాం అన్నది ముఖ్యం, కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం. అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు.